నాకు బాగుంది ఏది అని మీకు బాగుంది అనిపించింది? టంగ్ ట్విస్టర్ లా ఉంది కదా క్వశ్చన్. చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నావే, ఇదేనా డిఫరెన్స్? హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో చూడగానే ఇట్లా కలర్ఫుల్ గా వైబ్రెంట్ గా కనిపిస్తున్నాను కదా నేను, విచ్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ డ్రెస్. సో ఈ డ్రెస్ కలర్ చూస్తేనే అర్థమైపోతుంది కదండి. ఈవెన్ నేను మిర్రర్ లో చూసుకున్నా సరే చాలా వైబ్రెంట్ గా కనిపిస్తుంది. ఏదో పార్టీకి వెళ్తున్నానా ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది చూసుకుంటే. దట్ ఈస్ మేబీ బికాస్ ఆఫ్ ద కలర్ కానివ్వండి, ఆ మోడల్ కానివ్వండి, ప్యాటర్న్ కానివ్వండి, వీటి వల్లనో ఏమో మరి నాకైతే కంప్లీట్ పార్టీ వేర్ అనిపిస్తుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ డ్రెస్ అయితే 799 రూపీస్ పడిందండి నాకు. అంటే నాట్ ఈవెన్ 1000 కూడా కాదు, 800 అన్నమాట. రూపాయి తక్కువ 800 పడింది. బట్ స్టిల్ నాకు చాలా బాగా నచ్చింది. మీ పార్టీ వేర్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఈ ప్రైస్ లో ఇంత మంచి డ్రెస్సెస్ కూడా వస్తాయా అని అనిపించింది. అండ్ ఈ డ్రెస్ బాగా నచ్చి ఇదే వేసుకుని ఈరోజు వీడియో షూట్ చేద్దాము అని అనుకున్నాను అనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇదే అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ డ్రెస్ ఇవాళ వీడియోలో. మిగతా అన్ని దీనికన్నా తక్కువే. బట్ లుక్ వైజ్ మాత్రం అన్ని కూడా డిఫరెంట్ గానే ఉండబోతున్నాయి. అంటే సెమీ పార్టీ వేర్ లాగా, నాట్ జస్ట్ ఏదో కాటన్ డ్రెస్సెస్ లేకపోతే డైలీ వేసుకునే డ్రెస్సెస్ లాగానో కాకుండా చాలా డిఫరెంట్ గా పెక్యులియర్ గా కనిపించే డ్రెస్సెస్ అనమాట. అవి కూడా చెప్పాను కదండి, దీనికన్నా మిగతా అన్ని ఇంకా తక్కువే. ఇదే కాస్ట్లీయెస్ట్ డ్రెస్ విచ్ ఇస్ 799. సో మరి అలాంటి కలెక్షన్ ఏదో ఇవాళ వీడియోలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇవాళ వీడియోలో అన్ని డిఫరెంట్ గా యూనిక్ గా కనిపించే, లుక్ వైజ్ డిఫరెంట్ గా కనిపించే డ్రెస్సెస్, అది కూడా బడ్జెట్ లో వచ్చాయి మాత్రమే నేను షేర్ చేయబోతున్నాను చెప్పాను కదండి. సో లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ బ్యూటిఫుల్ మెరూన్ కలర్. సో చూస్తున్నారు కదా, టాప్ అంతా మెరూన్ కలర్ ఉంది. సింగిల్ లైన్ గోటాపతి బార్డర్ ఉంది. హ్యాండ్స్ కి ఇలాగా 2 లైన్స్ గోటాపతి బార్డర్ ఉంది. అండ్ అ ప్లెయిన్ టాప్. చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నావే, ఇదేనా డిఫరెన్స్ అని అడగద్దు. ఎందుకంటే ఇది టాప్ అండ్ దీని ప్యాంట్ ఇదిగోండి సేమ్ మెరూన్ కలర్ విత్ ఇలా గోటాపతి బార్డర్ వచ్చింది. అండ్ దీని షేప్ కూడా మీరు చూడొచ్చు, ఇలా వచ్చింది. ఒక సైడ్ కిందికి ఒక సైడ్ పైకి ఇట్లా స్లాంటింగ్ లైన్ లాగా వచ్చిందన్నమాట దీనికి. సో మీకు ఇలా చూస్తేనే అర్థమైపోయింది సంధ్య డిఫరెంట్ అంది, మరి ఇంత నార్మల్ టాప్ చూపిస్తుంది ఏంటి అని అంటే, మరి అక్కడే ఉంది చున్నీలో డిఫరెన్స్. సో దీనికి ఒక కలర్ఫుల్ మంచి పిచ్వాయ్ ప్రింట్ ఉన్న దుపట్టాని ఇచ్చారన్నమాట. అండ్ లుక్ అట్ ద కలర్ కాంబినేషన్. ఇదిగోండి మెరూన్ కలర్ కి మెంతి రంగు చున్నీ, అంటే మెంతి రంగు అంటే తెలుసు కదండి, ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ అయి ఉన్నటువంటి దుపట్టా. అండ్ దానికి కింది సైడ్ చూస్తే మీరు మొత్తం ఇదిగోండి ఇలా ఫుల్ పిచ్వాయ్ డిజైన్ వచ్చింది. మొత్తం ఇలా పిచ్వాయ్ డిజైన్, చెట్టు, గోవులు, కమలాలు, అరటి చెట్లు మొత్తం ఇట్లా వచ్చి కింద ఇలాగ టజల్స్ కూడా ఇచ్చారనమాట. నాకు ఈ చున్నీ చాలా బాగా నచ్చింది, అందుకనే ఈ డ్రెస్ని ఆర్డర్ చేశాను అనమాట. చెప్పాను కదండి, లుక్ వైజ్ డిఫరెంట్గా కనిపించేవి అవి కూడా బడ్జెట్లో అలా చూస్ చేశాను. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ డ్రెస్ ప్రైస్ అయితే 569 సంథింగ్ ఎంతో పడిందండి, నాట్ ఈవెన్ 600. బట్ లుక్ వైజ్ చూసారు కదా ఎంత బాగుందో. ఇట్లాంటివి ఏంటంటే అఫ్ కోర్స్ మనీని బట్టి క్వాలిటీ ఇవన్నీ ఉంటాయండి. ఇదైతే బాగానే ఉంది, పల్చగా ఏం లేదు, మరీ సీత్రూగా లేదు, కానీ లైనింగ్ అది ఏమీ రాలేదు టాప్కి. బట్ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ ఈ కలర్ కాంబినేషన్ మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే లుక్ వైజ్ కూడా బాగుంటుంది అని అనిపించి నేను ఇలా సెలెక్ట్ చేశాను అనమాట. దీనిలో వేరే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై దోస్. సో ఇట్లాంటివి ఏంటంటే ఓ తరతరాలుగా యుగాలుగా మన్నేయాలి అని కాకపోయినా జస్ట్ కొద్ది రోజులు వేసుకొని కొన్నాళ్ళు ఆ ముచ్చట తీర్చుకున్న తర్వాత ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయచ్చు. ఎందుకంటే ప్రైస్ కూడా చెప్పాను కదండి, 569 ఎంతో పడింది ఈ డ్రెస్ నాకు, విచ్ ఇస్ 100% కాదు 200% రీజనబుల్ అని అనిపించింది నాకు. అండ్ ఈ చున్నీని మనం వేరే డ్రెస్సుల పైకి కూడా పేరప్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఆన్ దిస్ మెరూన్. మీ దగ్గర ఎల్లో టాప్ ఉంటే దాని మీద వేసుకోవచ్చు, గ్రీన్ టాప్తో పేర్ చేసుకోవచ్చు, బ్లాక్, వైట్, ఇట్లా ఏ టాప్తో అయినా సరే మనం పేరప్ చేసుకోవచ్చు ఈ దుపట్టాని. సో ఇదొక డ్రెస్. ఆ ప్రైస్కి ఇదైతే చెప్పాను కదండి 200% వర్త్ అనమాట ఆ డ్రెస్, బికాస్ ఇట్స్ నాట్ ఈవెన్ 600. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది మంచి నేవీ బ్లూ కలర్ పైన, ఇదంతా ప్రింట్ కాదండి, మొత్తం వర్క్ వచ్చింది ఇలాగా, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి టాప్ అంతా కూడా ఇలాగా బుటీస్ లాగా ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ తోటి ఇలా వచ్చింది. వాళ్ళు స్ట్రైట్ కట్ టాపే. అండ్ దీని ప్యాంట్ కూడా మనకి
స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది అన్నమాట. ఇలా జస్ట్ స్ట్రైట్ ప్యాంట్. ఇప్పుడు అన్ని స్ట్రైట్ ప్యాంట్స్ ఎక్కువ వస్తున్నాయి కదండి, అలా స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది. అండ్ లుక్ వైజ్ బాగుండాలి అని అంటే ఏం చేయాలండి, మనం ఆబ్వియస్లీ కలర్ఫుల్ దుపట్టా వేసుకోవాలి కదా. సో దీనికి ఇలా ఒక డిజిటల్ ప్రింట్, మొత్తం ఇట్లా ఆర్గాన్జా దుపట్టా ఇచ్చారు. దానిపైన అంతా డిజిటల్ ప్రింట్ ఉంది లాగా, దానికి గోటాపతి బార్డర్ ఉందన్నమాట. సో ప్లెయిన్ బ్లూ కలర్ కాబట్టి టాప్, దానిపైన డిజిటల్ ప్రింట్ చున్నీ ఇలా కనిపిస్తూ ఉంటుంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, డోంట్ వరీ అబౌట్ ద ప్రైస్. మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ క్లిక్ చేస్తే మీకు ప్రైజెస్ కూడా కనిపించేస్తాయి. ఏది కూడా కాస్ట్లీ ఉండదు. సో ఇది కూడా మనకి చాలా బడ్జెట్లో వచ్చింది. లుక్ వైజ్ కూడా చూసారు కదా, చాలా బాగుంది. దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఐ వాంటెడ్ దిస్ నేవీ బ్లూ, అందుకనే ఈ నేవీ బ్లూ ట్రై చేశాను. అండ్ ఈ చున్నీ ఏంటంటే పెద్ద చున్నీ లాగా రాకుండా విడ్త్ ఇంతే వస్తుందండి. ఇదిగోండి ఇంతే విడ్త్ వస్తుంది. లెంత్ నార్మల్ 2 meters లెంత్ ఇస్తారు కదా, అంత లెంత్ ఇచ్చారు ఇలాగా. ఈ డ్రెస్ పైన ఈ చున్నీ కూడా వేసేసుకోవచ్చు. దీనికి కూడా పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా. సో ఇది ఒక డ్రెస్. వీటికి కూడా లైనింగ్ ఏమీ రాదండి, జస్ట్ ఇలానే వచ్చింది. ఇది కాటన్ మిక్స్ క్లాత్ లాగా వచ్చింది అనమాట. సో ప్లెయిన్ టాప్ విత్ డిజిటల్ ప్రింట్ చున్నీ. ఇలాంటివి ఏంటంటే ప్లెయిన్ టాప్ డిజిటల్ ప్రింట్ చున్నీలు మనకి లుక్ చాలా బాగా ఇస్తాయి, బడ్జెట్లో వచ్చేస్తాయి అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై, యూ కెన్ ట్రై దాట్. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ డ్రెస్, విచ్ ఇస్ దిస్ వన్. బాందిని డ్రెస్ అండి. ఇది మొత్తం ఇలా బాందిని ప్రింట్ వచ్చింది. క్లాత్ అయితే స్పన్ మిక్స్ కాటన్ లా వచ్చింది అనమాట. ఎంత సాఫ్ట్ క్లాత్ ఉందో, ఎక్కువ హడావిడి ఏం లేకుండా జస్ట్ ఇలా ఒక మధ్యలో వర్క్ లాగా ఇచ్చారనమాట యోక్ పార్ట్ లో. ఆల్రెడీ ఇది చాలా కలర్ఫుల్ వచ్చింది. సో అందుకని మనం దీన్ని ఎక్కువ వర్క్ కానీ అలాగా ఏం ఎక్కువ హడావిడి చేయాల్సిన అవసరం ఉండదు. దీనిలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. దీనికి సేమ్ ప్యాంట్ కూడా ఇలాగే ఇచ్చారు మనకి, రెడ్ ప్యాంట్. అది కూడా మనకి స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది అన్నమాట. ఇలాగా ఇదిగోండి ఇలా స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది. అండ్ దీనికి ఆల్రెడీ ఇంత కలర్ఫుల్ మొత్తం డిజైన్ డ్రెస్ ఉన్నప్పుడు చున్నీ ఎలా వస్తుందండి, మొత్తం ఇదిగోండి ఇలా షిఫాన్ చున్నీ ఇచ్చారు. దానికి మొత్తం ఇలా బార్డర్ స్టిక్, ఈ టాప్ లో ఏదైతే ఉందో అదే స్టిచ్ చేసి దానికి మళ్ళీ గోటాపతి బార్డర్ ఇచ్చారు. అండ్ ఇది మొత్తం 4 sides ఉందన్నమాట. ఇట్లాంటివి ఏంటంటే ఒకలాంటి ట్రెడిషనల్ పంజాబీ స్టైల్ లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. సో అందుకే ఇలాంటి బాందిని డ్రెస్ ఎప్పుడైనా ట్రై చేయాలి నేను అనుకుంటూ ఉన్న చాలా రోజుల నుంచి. అండ్ ఈసారి అదే ట్రై చేశాను. దీనిలో చెప్పాను కదండి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఇలాంటి బ్రైట్ కలర్స్ అంటే ఇష్టం అనమాట, అందుకే ఇదే తీసుకున్నాను. దీనికి ఇలాగా ప్లెయిన్ చున్నీ తోటి వస్తుంది. టాప్ అయితే చూసారు కదా, ఫుల్ కలర్ఫుల్, చాలా యూనిక్ గా కనిపిస్తాం అనమాట ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకుంటే. దీనిలో బ్లూ, గ్రీన్ ఇట్లాంటి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడు ఈ రెడ్లు, పింకులు, బ్లూలు ఇట్లాంటి డార్క్ కలర్స్ కావాలి కదా. సో ఈ కలరే బాగా నచ్చి ఇది ట్రై చేసా. అండ్ చూసారు కదా కలర్ అయితే ఎలా ఉందో, చాలా బాగుంది. వేసుకున్న క్లిప్పింగ్స్ కూడా పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి అవి చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. ఇది చూసే ముందు చూడంగానే ఇదా నేను చూసా అని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఇది బాగా ట్రెండ్ అయిన డిజైన్ అనమాట, విచ్ ఇస్ దిస్ వన్. మొత్తం ఇలా మస్టర్డ్ ఎల్లో పైన ఫుల్ కలర్ఫుల్ ప్రింట్ వచ్చింది, ఫ్లోరల్ ప్రింట్. అండ్ ఇలా వీ నెక్ తోటి వచ్చింది అనమాట ఈ టాప్, విత్ 3/4 హ్యాండ్స్. అండ్ ఇలా కొంచెం అంబ్రెల్లా కట్ లాగా అనమాట, అదే అనార్కలి స్టైల్లో ఇలా వచ్చింది. ఈ డ్రెస్ అయితే నాకు తెలిసి చాలా మంది చూసే ఉంటారు, నేను చూసాను అని అనుకుంటూ ఉండొచ్చు. ఇది మనకి కాటన్ లోనే వచ్చిందండి, మొత్తం ఇలా ఉంది. ఈ డ్రెస్ ఫోటో నాకు మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు మెయిల్ చేసి దీన్ని రివ్యూ షేర్ చేయండి అని కూడా అడిగారు. సో ఇదిగోండి ఆ డ్రెస్ అయితే తెప్పించేసాను. ఇది బాగా కాస్ట్లీ కూడా ఏం కాదండి, 650 అలా పడింది అనమాట. బట్ ఇది మెటీరియల్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మొన్న సంక్రాంతి పండగకి మా హైమత్త కోడలు మణి కూడా వేసుకుంది ఈ డ్రెస్. సో తను చూసి కూడా నాకు బాగా అనిపించింది, ఓ బాగుంది ఈ డ్రెస్, మనం కూడా ట్రై చేయొచ్చు అని అనుకున్నాను. అండ్ కలర్ చూసారు కదా, మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట, గంధం కలర్ లాగా. అండ్ ప్యాంట్ కూడా మనకి దీనికి పలాజో ప్యాంట్ వస్తుంది, స్ట్రైట్ ప్యాంట్ కాకుండా. సో కింద అనార్కలి విత్ దిస్ పలాజో ప్యాంట్ లుక్ చాలా బాగుంటుంది, అంటే కొంచెం ఫ్లేర్ కనిపిస్తున్నట్టు ఉంటుంది అనమాట. అండ్ అలాగే కంప్లీట్ కాటన్ చున్నీ ఇచ్చారు, అది కూడా పెద్ద చున్నీ, మామూలు మన దుపట్టాస్ ఎలా వస్తాయి అలాగా పెద్ద దుపట్టా ఇచ్చారు. ఇదిగోండి ఇలా ఫుల్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, మొత్తం డిజైన్ వచ్చింది అన్నమాట చున్నీ పైన అంతా కూడా. సో ఇది డ్రెస్. దీనికి కూడా లైనింగ్ అయితే ఏమీ రాదు, కాటనే ఉంది క్లాత్ అయితే, లైనింగ్ ఏమి రాదు. కానీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ కాబట్టి చూడ్డానికి కంప్లీట్ పార్టీ వేర్ లాగా అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట, కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా అనిపిస్తుంది. అండ్ సమ్మర్ లో కూడా హ్యాపీగా వేసుకోవచ్చు అండి. ఇవన్నీ క్లాత్లు కూడా అలాగే కొంచెం మెత్తగా స్పన్ మిక్స్ అలాగా ఉన్నాయి కాబట్టి వేటికి లైనింగ్ అవి కూడా రాలేదులేండి. బట్ స్టిల్ అన్ని బ్రీతబుల్ క్లాత్ లానే అనిపించినాయి నాకు. సో ఇది ఒక డ్రెస్.
అండ్ ఇంతకీ ఈ డ్రెస్ గురించి చెప్పానా? చెప్పలేదు కదండి. సో ఓకే, ఈ డ్రెస్ గురించి చూసారు కదా ఆల్రెడీ. దీని గురించి సెపరేట్గా చెప్పేదేమని చెప్పండి. సచ్ వైబ్రెంట్ పింక్ కలర్, దానికి యోక్ పార్ట్ లో ఇలాగా ఒక యూ షేప్ లో వర్క్ ఇచ్చారన్నమాట. ఇదంతా కూడా వర్క్ అండ్ అనార్కలి లాగా పెద్ద ఫ్లేర్ ఇచ్చారు దీనికి. అండ్ ఇది స్పన్ మిక్స్ లా వచ్చింది. హ్యాండ్స్ కి అటు ఇటు గోర్తాపట్టి బార్డర్ ఇచ్చారు. ప్యాంట్ స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది. నేను పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూడొచ్చు మీరు. అండ్ చున్నీ కూడా సేమ్ ప్రింట్, మనకి కోటా ఎలా ఉంటుంది, కోటా దుపట్టా ఇచ్చారన్నమాట. దానిపైన ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చి గోటాపతి బార్డర్ ఇచ్చారు చున్నీకి. ఇది టాప్ అంతా ప్లేనే అయినా ఈ యోక్ పార్ట్ ఒక్కటి ఇలాగా డిఫరెంట్ గా హైలైట్ చేసినందుకు చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఈ డ్రెస్ లో కూడా. బట్ ఈ కలర్ లో డ్రెస్ దీనిలో కలర్ ఆప్షన్స్ లేవండి, పింక్ ఒకటే ఉంది. మరి ఇప్పుడు ఏమన్నా యాడ్ చేశారేమో తెలియదు, కానీ నేను ఆర్డర్ చేసేటప్పుడైతే ఇందులో ఓన్లీ పింకే ఉంది. సో ఇది ట్రై చేద్దామని ఆర్డర్ చేసా. దీనిలో నాకు కనిపించిన ఏకైక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది కొంచెం ఇలా వైడ్ నెక్ ఉందన్నమాట. ఇది కూడా ఇట్లా, అంటే దీని వర్క్ కి తగ్గట్టుగా ఇలా వైడ్ నెక్ ఇచ్చారు. సో అదొకటి దీనిలో డ్రాబ్యాక్. మిగతా అంతా ఏం లేదు, క్లాత్ వైజ్ లుక్ వైజ్ అంతా కూడా బాగుంది. ఫిట్టింగ్ వైజ్ అంటే నేను ఫిట్టింగ్ చేసుకోవాలండి ఇవన్నీ, మామూలుగా అయితే అంత కరెక్ట్ గా బాగుంది. ఓన్లీ ఇదొక్కటి కాస్త మీరు ఓకే అనుకుంటే ఇదొక్కటి చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కొంచెం టైటన్ చేస్తే, అంటే ఇప్పుడు నాకు కొంచెం లూజ్ ఉంది, ఇదిగోండి ఇంత లూజ్ ఉంది, కొంచెం టైటన్ చేస్తే ఇంకొంచెం టైట్ అవుద్ది అనమాట, మరి లూజ్ గా లేకుండా. సో ఇదొక్కటి లాగా వైడ్, అంటే మేబీ చుడీదార్స్ లో ఇంత వైడ్ నెక్ వేసుకోవడం అలవాటు లేక ఏమో నాకు బాగా వైడ్ బ్రాడ్ గా అనిపిస్తుంది అన్నమాట. ఇట్లాగా అంటే మనం కొంచెం వంగేటప్పుడు కానీ అట్లాగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ డ్రెస్ వైజ్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఐ వాంట్ టెస్ట్, నేను ఇదే వేసుకుంటా అని చెప్పి ఈ రోజు వీడియోకి కూడా ఇదే వేసుకొని వచ్చినాను. నేను అన్నిటి పక్కన ఎలా వేసుకుంటే ఎలా ఉన్నాయి అన్న క్లిప్పింగ్స్ ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి మీకు నచ్చి ఆ ప్రైస్కి అది వర్త్ అని మీరు అనుకుంటే, నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నానండి. ఇందులో చూపించిన ప్రతి డ్రెస్ కూడా ఆ ప్రైస్ కి 100% వర్త్. లుక్ వైజ్ ఎలా ఉందో మీరు చూసారు కదా, మీరు కూడా ఒకసారి ప్రైసెస్ చెక్ చేయండి. వర్త్ అని అనిపించి మీకు అవసరం ఉండి మీరు ట్రై చేద్దాము అని అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇన్ కేసు ఇది అమెజాన్ లోనే కాబట్టి మీకు నచ్చకపోతే రిటర్న్ కూడా చేసుకోవచ్చు. బట్ ట్యాగ్స్ అట్లాంటివన్నీ తీసేయకూడదు, అన్ని ఒరిజినల్ ప్యాకింగ్ లోనే మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈసారి నేను షేర్ చేయాలనుకున్న డ్రెస్సెస్ యొక్క కలెక్షన్ రివ్యూ అండి. నాకైతే అన్ని కూడా బాగా నచ్చినాయి. మీకు ఎలా అనిపించినాయి, ఏది అన్నిటికన్నా బాగుంది ఇదే అని చెప్పండి. ఈ పింక్ వన్ చూడడానికి అయితే నాకు అన్నిటికన్నా ఇదే బాగా నచ్చింది. సో మీకేది నచ్చింది, అంటే నాకు బాగుంది ఏది అని మీకు బాగుంది అనిపించింది? టంగ్ ట్విస్టర్ లా ఉంది కదా క్వశ్చన్. నాకేది బాగుంది అని మీకు అనిపించింది? ఇది కొంచెం క్లారిటీగా ఉంది కదా. సో మీకు ఏది అనిపిస్తుందో అది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కలెక్షన్ నాకైతే బాగా నచ్చింది. So that's it for today, friends. See you all in another video. Till then, take care and bye-bye.